సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? టుడే వీడియోలో అందరూ నన్ను జనరల్గా కామెంట్ చేస్తూ ఉన్నారు సిలబస్ గురించి ఇంకొకసారి వీడియో అయితే చేయండి అనేసి. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్గా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ జనరల్ అవేర్నెస్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో టుడే వీడియోలో వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకి మొత్తం 35+35 70 మార్క్స్కి అయితే వస్తాయి కదా. మనం 65+ మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి అంటే తప్పకుండా ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా యూ విల్ విన్ సక్సెస్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ 2024 అనమాట. ఏంటి అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి సిలబస్ అనేది తీసుకొని చదవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఏదేదో సిలబస్ లేనిది చదివేసి అసలు సిలబస్ ఏంటో తెలుసుకోకుండా చదివేసి మన టైం వేస్ట్ అండ్ అక్కడ కూడా మనం గెటిన్ అయితే అవ్వలేమన్నమాట. సో సిలబస్ అనేవి డెఫినెట్గా చూసుకున్నట్లయితే అదే మనకి ఒక మంచి వెపన్ అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట 2024కి. అండ్ ఇంకా జనరల్గా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కదా, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎన్ని చూసుకోవాలక్క, ఎన్ని ఇయర్స్ చూసుకోవాలి అనేసి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరుగుతుంది అంటే కేవలం ఆర్పిఎఫ్ మాత్రమే చూసుకోవద్దు. గ్రూప్ డి చూడండి, ఎన్టీపీసీ చూడండి, అండ్ ఇంకా ఆర్పిఎఫ్ చూడండి. సో ఏఎల్పి టెక్నీషియన్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండడం వల్ల అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే ఉంటుంటాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మొత్తం అనేవి గ్యాదర్ చేసుకొని అవన్నీ కూడా జిరాక్స్లు తీసి పెట్టుకోండి క్వశ్చన్స్ అనేవి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లేడీ ఆర్పిఎఫ్ వారియర్ అనమాట, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. దాంట్లో నేను ఫ్రీగా పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా జిరాక్స్ తీయించుకొని ఒక చోట అయితే పెట్టుకోండి. సో రోజు చదువుతూ ఉండడం వల్ల మీకు క్వశ్చన్స్ అవే మళ్ళీ రిపీట్ అయితే ఉంటాయి. ప్రత్యేకంగా మళ్ళీ సిలబస్ కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానిస్టేబుల్కి సంబంధించి. సో ఎస్ఐకి సంబంధించి అయితే ఇంకొంచెం డెప్త్గా చదవాలి సబ్జెక్టు. కానిస్టేబుల్కి సంబంధించి అయితే మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మొత్తం జాగ్రఫీ ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. డెఫినెట్గా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ యాప్ గురించి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు కదా. ఆన్లైన్ యాప్ వచ్చేసి మనకి సైనిక అడ్డా ఉంది, ఇంకా స్మార్ట్ స్టడీ సర్కిల్ ఉంది. ఇవి రెండు కూడా మనకి తెలియమీడియంకి సంబంధించి అనమాట. అండ్ ఇంకా అలా కాదు, మేము పర్చేస్ చేయలేము అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఉంది, గవర్నమెంట్ జాబ్ పోర్టల్, ఈ విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్, ఈ విధంగా చాలా మంచి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. మనకి బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తారు. సో వాటిలో నుంచి కూడా మీరు చూసి అయితే నేర్చుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఏంటంటే నాకైతే ఏమీ తెలియదండి ఆన్లైన్ యాప్స్ గురించి అయితే. నేనైతే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాను అండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా కోచింగ్ కూడా తీసుకోలేదు. సో వాటి గురించి అయితే ఏది బెస్ట్గా ఉంటుందంటే నేనైతే చెప్పలేను. బట్ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఇప్పుడు చెప్పాను కదా, అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి అయితే తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు ఒక డౌట్ లేకుండా తీరిపోతుంది అనేసి సో ఈ సిలబస్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా క్వశ్చన్స్ పరంగా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి అందరికి కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఈ వీడియోలో చెప్పని విషయాలు ఏమైనా ఉంటే కనుక నన్ను కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అర్థమెటిక్కి సంబంధించి వచ్చేసి మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి అయితే వస్తాయి. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. సో అర్థమెటిక్లో నుంచి ఏం టాపిక్స్ వస్తాయి అంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, యూజ్ టేబుల్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఎక్సెట్రా అని మెన్షన్ చేశారు చూసారా తెలివిగా. సో ఈ ఎక్సెట్రాకి చాలా అర్థాలు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఏంటి అంటే మనకి ఈ సిలబస్లో మెన్షన్ చేయని టాపిక్స్ కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటాడు. మోస్ట్లీ అయితే ఎక్సెట్రా పెట్టినందుకు ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే మనకి పక్క నుంచి అయితే ఇస్తాడనమాట. లైక్ ప్రాబబిలిటీ కానీ, అండ్ ఇంకా మనకి ఆల్జిబ్రా గురించి, ట్రిగ్నోమెట్రీ, ఇవన్నీ తగిలితే ఒక్క 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అవి కూడా చాలా బేసిక్ లెవెల్లో అయితే వస్తాయి. మోస్ట్లీ సిలబస్లో ఉన్న టాపిక్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి. మనకి ఏంటంటే ఇక్కడ అర్థమెటిక్కి కొంచెం తక్కువ ఇచ్చేసి మనకి ఇంటెలిజెన్స్ రీజనింగ్లో కొంచెం ఎక్కువ తొక్కాడనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ లేని టాపిక్స్ కూడా ఇక్కడ కవర్ అయిపోయాయి అనమాట. అంటే అక్కడ లేని టాపిక్స్ అంటే ఇక్కడ సిలబస్ తగ్గించినందుకు రీజనింగ్లో మనకి అండ్ జనరల్ అవేర్నెస్లో పెంచడం జరిగిందనమాట. సో మనకేం వాడు సిలబస్ తగ్గించి ఇచ్చినట్టయితే ఏం కాదు.
సో నన్ను అడుగుతున్నారు కదా, అంటే ప్యూర్ మ్యాథ్స్ వస్తుందా రాదా కానీ ఇదనమాట. సో ఎక్సెట్రా అని మెన్షన్ చేసినందుకు మోస్ట్లీ పేపర్ టఫ్గా ఇవ్వాలి అనుకుంటే 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు, అంతకు మించి అయితే ఇవ్వరండి. సో ఇదనమాట మనకి లైక్ అంటే ప్యూర్ మ్యాథ్స్ గురించి మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. ఇవి చూసుకున్నట్లయితే 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అయితే వస్తాయి. సో ఎనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, సో విజువల్ మెమొరీ అండ్ డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, ఇంకా అర్థమెటికల్ రీజనింగ్, వెర్బల్ ఫిగర్స్, క్లాసిఫికేషన్స్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, వెర్బల్ రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, సిలాజిజం. సో ఇవన్నమాట జనరల్ ఇంటెలిజెన్స్ గురించి టాపిక్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా చందన్ లాజిక్స్లో అయితే చూడండి, కొంచెం బేసిక్ లెవెల్ నుంచి టఫ్ లెవెల్ వరకు మంచి మంచి ట్రిక్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు చందన్ సారు. సో ఛానల్ అయితే నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే మీరు ఇప్పటిదాకా అయితే ఏదైతే చూస్తున్నారో అదే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఒక డీటెయిల్గా ఒక పేపర్ మీద రాసి అయితే చూపిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకి దేని నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనేసి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ అన్నీ ఇక్కడైతే రాసాను చూడండి. అర్థమెటిక్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ స్ట్రాటజీని కనుక ఫాలో అయ్యి సిలబస్ వరకే మీరు చదువుకున్నట్లయితే కదా మోస్ట్లీ మనకి 33+ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ కానిస్టేబుల్ కాబట్టి 10th క్లాస్ లెవెల్ కాబట్టి మనకి బేసిక్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు అర్థమెటిక్లో వచ్చేసి. అండ్ మనకి ఎస్ఐకి సంబంధించి ఇంకొంచెం డెప్త్లోకి అయితే ఎడతాడు, మరీ అయితే ఎక్కువ అడగడు. మీరు ఏ లెవెల్లో పేపర్ నెక్స్ట్ పడుతుంది అని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్ ఫాలో అవ్వండి. అండ్ మాక్ టెస్ట్లు కూడా టెక్స్ట్ బుక్ యాప్లో అయితే ఇవ్వండి. సో మాక్ టెస్ట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేసుకోవాలి కూడా నేను వీడియో అయితే చేశాను, ఈ వీడియో చివరిలో ఇస్తాను, చెక్ చేయండి. సో అర్థమెటిక్కి సంబంధించి మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అయితే ఇస్తాడు. నెంబర్ సిస్టమ్కి సంబంధించి 2 to 3 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓల్డ్ నెంబర్స్ వచ్చేసరికి 1 or 2, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ వచ్చేసరికి 1 or 2, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ వచ్చేసరికి 2 to 3, అండ్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి 3 to 4, పర్సంటేజెస్ 2 to 3, రేషియో అండ్ ప్రపోర్షన్స్ 1 or 2, యావరేజెస్ 2 to 3, ఇంట్రెస్ట్ 2 to 3, ప్రాఫిట్ అండ్ లాస్ 2 to 3, డిస్కౌంట్ 2, యూజ్ టేబుల్ గ్రాఫ్స్ 5 to 6, నెక్స్ట్ మెన్సురేషన్ వచ్చేసరికి 2, టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 2 అనమాట. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో అయితే రాశాను కదా, తెలుగులో కూడా ఇవే అనమాట. మనకి పర్సంటేజెస్ అంటే ఏంటిది, ఇక్కడ శాతాలు అనేసి, రేషియో ప్రపోర్షన్స్ అంటే మనకి భాగస్వామ్యంకి సంబంధించి, సో విలోమానుపాతం, అనులోమానుపాతం, ఈ విధంగా అనమాట. యావరేజెస్ అంటే మనకి సరాసరి, వడ్డీ లెక్కలని, సో ప్రాఫిట్ లాభాలు నష్టాలు, ఇంకా డిస్కౌంటు. సరే ఇవన్నీ కూడా. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏమిటి మనకి కాలము వేగము, కాలము దూరము, కాలము వేగము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెన్సురేషన్ అంటే మనకి ఘన పరిమాణాలు, ఏరియాస్ ఈ విధంగా ఉంటాయి కదా అవన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నెంబర్ సిరీస్ అంటే మనకి సంఖ్యామానము, పూర్ణ సంఖ్యలు, ఇంకా పాయింట్ నెంబర్స్, సో వితౌట్ పాయింట్స్ వాటిని డెసిమల్స్లోకి మార్చడం, భిన్నాల్లోకి మార్చడం, ఈ విధంగా అనమాట. రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, సో అంటే సింప్లిఫికేషన్స్, ఇవి ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే ఇవి సింప్లిఫికేషన్స్ అనమాట. సింప్లిఫికేషన్స్ నుంచే మనకి 3 to 4 మార్క్స్ అయితే వస్తుంటాయి. అండ్ అన్నీ కూడా బేసిక్ లెవెల్లో అయితే వస్తుంటాయి. సో బేసిక్ లెవెల్ నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే నేర్చుకోండి. మనకు ఉన్నదే చాలా చాలా తక్కువ టాపిక్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా లేదు కాబట్టి ఉన్న టాపిక్స్ని ఎఫెక్టివ్గా అయితే చదువుకోండి, డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. అనాలజీ వచ్చేసరికి 2, ఇంకా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్ వచ్చేసరికి 2 to 3, స్పేషియల్ విజువలైజేషన్ వచ్చేసరికి 2 to 3, స్పేషియల్ ఓరియంటేషన్ 1 or 2, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ 2 to 3, జడ్జిమెంట్ 2 to 3, డెసిషన్ మేకింగ్ 2 to 3, విజువల్ మెమొరీ 1 or 2, అండ్ డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్స్ 1 or 2, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి 2 or 3, అర్థమెటికల్ రీజనింగ్ నుంచి 2 to 3, వెర్బల్ ఫిగర్ క్లాసిఫికేషన్ నుంచి 2 to 3, అర్థమెటిక్ నెంబర్ సిరీస్ నుంచి 3 to 4, నాన్ వెర్బల్ సిరీస్ 2 to 3, కోడింగ్ డీకోడింగ్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ 3 to 4, సో సిలాజిస్టిక్ వచ్చేసరికి 2 to 3 అనమాట. ఇదనమాట మనకి అఫీషియల్గా ఉన్న సిలబస్. ఈ సిలబస్ని ఫాలో అయినా సరే మనం చాలా ఈజీగా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చండి. ఉన్న టైంని ఎఫెక్టివ్గా అయితే చదువుకున్నట్టు లేదన్నా మనకి 2 నెలలు నిండుగా అయితే ఉంది. సో ప్రతి ఒక్క టాపిక్ని కూడా యూట్యూబ్ ఛానల్ చూడండి, లేకపోతే ఏదైనా యాప్ మీరు యాప్లో కనుక పర్చేస్ చేసుకుంటే దాంట్లో చూడండి. సో అండ్ ఇంకా ఒక దగ్గర అయితే రాసుకోండి. సో డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి.
మంచి బుక్స్ కూడా చెప్పాను నేను. ఈ టైంలో బుక్స్ అవి కొత్తవి అయితే చూడొద్దు, ఉన్న బుక్స్ని అయితే చదువుకోండి. అండ్ మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో డే టు డే ప్రిపరేషన్ ప్లాన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నచ్చిన వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. అండ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎక్కడ చూడాలి, ఎలా ఫాలో అవ్వాలని అక్కడ అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు అనుకుంటే ఏదైనా యాప్లో కొనుక్కున్నాము అనుకుంటే ఆ 2-3 డేస్లో ఆ టాపిక్ అయితే కంప్లీట్ చేసేయండి, ఇచ్చిన టాపిక్స్. అండ్ అలా కూడా కాదు అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక స్టాండర్డ్ యూట్యూబ్ ఛానల్ అయితే తీసుకొని దాంట్లో నుంచి అయితే ఫాలో అవ్వండి. చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్స్, కాంపిటేటివ్ లైబ్రరీ ఒకటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఒకటి, గవర్నమెంట్ జాబ్ పోర్టల్ ఒకటి, రీజనింగ్ అండ్ అర్థమెటిక్కి సంబంధించి చందన్ లాజిక్స్ కానీ ఈ విధంగా ఫాలో అవ్వండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈ స్ట్రాటజీ ఫాలో అయినట్లయితే మనకి 70 మార్క్స్కి గాను 65+ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు డెఫినెట్గా. ఇదనమాట వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.